జనసేన పార్టీ తరపున ఇద్దరు లోక్సభ అభ్యర్థుల పేర్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అమలాపురం అభ్యర్థిగా డిఎంఆర్ శేఖర్, రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ పేర్లు ఖరారు చేశారు. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఇద్దరు ఎంపీ అభ్యర్థుల పేర్లను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ఓఎన్జీసీలో పనిచేసిన విశ్రాంత అధికారి డిఎంఆర్ శేఖర్ పేరును మొదటగా ప్రకటించారు. 2014లో భాజపా తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణను మరో పేరు ఖరారు చేశారు. మిగిలిన అభ్యర్థుల జాబితాను సైతం త్వరలో విడుదల చేస్తామని పవన్ వెల్లడించారు. పార్లమెంట్ అభ్యర్థుల్లో ఈరోజు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఒకరు అమలాపురం నుంచి శ్రీ డిఎంఆర్ శేఖర్ గారు, ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయిపోయి పార్టీని బలోపేతం చేస్తూ రేపొద్దున రాజమండ్రి సభకు కూడా ముఖ్య భూమిక వహిస్తూ అంటే ముఖ్య పాత్రతో ముందుకు తీసుకెళ్తున్న డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు రాజమండ్రి సభ్యులుగా జనసేన పార్టీ తరపు నుంచి మేము ఇప్పుడు తొలి విడతలు ఫైనలైజ్ చేసిన లిస్టులో ఒకరు డిఎంఆర్ శేఖర్ గారు అయితే, రెండవ వారు డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు. ఈ రెండు అమలాపురం కానీ రాజమండ్రి కానీ ముందుగా మేము జనసేన కైవసం చేసుకోబోతున్నాం.